36వ వార్డుకు చెందిన కార్పొరేటర్ మేరీ జోన్స్ విజయవాడ చేరుకుంది. మెజార్టీకి అవసరమైన మరికొందరు వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ విశాఖలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు హాట్ గా మారుతుంది. మేయర్ పీఠంపై కూటమి సర్కార్ కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనురాధ, చూస్తున్న ఉత్తరాంధ్ర రాజకీయాలపై పట్టు సాధించాలంటే విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు, ఒకవైపేమో అధికార పార్టీ కైవసం చేసుకోవాలని, ప్రధాన పార్టీ ఉన్న పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? అనురాధ గారు అన్మ్యూట్ చేయండి. అనురాధ అన్మ్యూట్ చేయండి. కైవసం చేసుకోవాలని కూటమి మొదటి నుంచి కూడా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాలు గనక మనం చూసుకుంటే గనక మొత్తం ఓవరాల్ గా కూడా మొత్తం అన్ని పార్టీల పాలిటిక్స్ ఎజెండా అంతా కూడా ఇక్కడ విశాఖపట్నం జీవీఎంసీ మీదే ఫోకస్ అయ్యింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే గనక ఏదైతే జీవీఎంసీలో మేయర్ పీఠం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అంటే 64 మంది సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అది కలెక్టర్ కి ఆ సంతకాలు పెట్టిన ఆ షీట్ ని అందజేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కూటమి మనం మెజారిటీ కనుక చూసుకుంటే గనక 59 మంది 57 మంది దాకా కూటమి మెజారిటీలో ఉన్నారు, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులతో కలుపుకుని. అయితే మరికొంతమందిని వైసీపీ పార్టీని కూటమి వైపు చూస్తున్న కార్పొరేటర్స్ ని వీళ్ళు చేర్చుకుని మేయర్ మీద అవిశ్వాసం పెట్టి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుంది. అంతే స్థాయిలో వైసీపీ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ వాళ్ళందరితోని కూడా వైసీపీ కార్పొరేటర్స్ అందరితోని కూడా నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి కురసాల కన్నబాబు అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వాళ్ళందరితో భేటీ అయ్యి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే మేము విప్ జారీ చేసి మిమ్మల్ని పూర్తి స్థాయిలో అక్కడ అనర్హుల్ని చేసే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నది వాళ్ళకి ఒక మాటని చెప్తూ, అలాగే వాళ్ళ సభ్యులు చేజారకుండా పార్టీని నమ్ముకుని ఉండండి అని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. కానీ ఇప్పుడు దాకా ఆల్రెడీ 9 మంది అమరావతికి కూటమి నేతలతో చేరుకున్నారు. కూటమిలో చేరి వాళ్ళంతా కూడా ఇక్కడ మేయర్ పీఠంలో అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ చేసేందుకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొక ముగ్గురు కూడా వైసీపీ కార్పొరేటర్స్ అమరావతికి చేరుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. వీళ్ళందరితో కలిపి లోకేష్ తో భేటీ అయిన తర్వాత అవిశ్వాస తీర్మానం మీద ఒక పూర్తి క్లారిటీ వచ్చి వీళ్ళంతా కూడా తదుపరి అంశాలు తదుపరి ప్రక్రియకి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా దశాబ్ద కాలంగా మేయర్ అంశానికి మేయర్ పీఠం చూసుకుంటే కనుక జీవీఎంసీలో ఇప్పటిదాకా కూడా టీడీపీ అన్నది దశాబ్ద కాలంగా అక్కడ రాలేదు. దీంతో